శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం వశీకరణ తంత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వశీకరణం అనేది మా పూర్వీకులు తాళపత్ర గ్రంథాలలో ప్రతి సమస్యకు ప్రతి ధర్మ సందేహాలకు ఇక్కడ తాళపత్ర గ్రంథాలలో ప్రతి విషయం భద్రపరిచారు. ఈరోజు ఈ వీడియోలో మనం భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఏంటి దూరం పెరుగుతూ ఉంటుంది, లేదా మూడో వ్యక్తి వస్తూ ఉంటాడు, లేదా చాలా గొడవలై ఎంత అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలైనా సరే విడిపోతూ ఉన్నారు. సో అలాంటి సమస్యకు ఈ తాళపత్ర గ్రంథాలలో వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ పెంచి ఇద్దరు కలిసిమెలిసి ఉండేలా ఒక వశీకరణ మంత్రాన్ని అలాగే వశీకరణ యంత్రాన్ని సృష్టించారు. దీని ద్వారా భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలైనా సరే, ఎంత దూరం ఉన్నా సరే, విడిపోయినా సరే కలిసిమెలిసి ఉండేలా ఈ ఒక వశీకరణ తంత్రం ఉపయోగిస్తాము. సో ఇప్పుడు పూర్తి విషయంలోకి వెళ్లే ముందు మీరు భార్యాభర్తల సమస్యలైనా, ప్రేమికుల సమస్యలైనా, సంతాన సమస్యలైనా లేదా ఇతర చెడు ప్రయోగాల సమస్యలతో అయినా బాధపడుతున్నట్లయితే గురువుగారిని సంప్రదించండి. గురువుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇచ్చి అలాగే ఏ విషయాన్నైనా సరే కేవలం 3 రోజుల్లోనే మీకు పరిష్కారం అందజేస్తారు. ఇప్పుడు పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే ఈ భార్యాభర్తల సమస్యల నుండి బయటపడాలంటే ఏం చేయాలి? మొదట మీరు ఒక నేతి దీపం తీసుకోవాలి. ఈ నేతి దీపం తీసుకొని ఇప్పుడు నేను రాస్తున్న ఈ యొక్క వశీకరణ యంత్రానికి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే వశీకరణ యంత్రం. ఇలాంటిది ఒక నేతి దీపం తీసుకొని మీ ఇష్ట దైవం ముందు ఈ నేతి దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఇప్పుడు ఈ యంత్రం కనిపిస్తుంది కదా, క్లియర్గా ఈ యంత్రం ఉన్నది ఉన్నట్లుగా ఎలా ఉన్నదో అలానే ఒక రాగి రేకు మీద కానీ లేదా ఒక ఇలాంటి పసుపు రంగు కాగితం మీద కానీ ఈ యంత్రాన్ని క్లియర్గా రాయాలి. రాసిన తర్వాత దీని వెనకాల ఇక్కడ మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో, మీ భార్యన, మీ భర్తన, వారి పేరు పూర్తిగా ఇంటి పేరుతో సహా పేరు రాయాలి. రాసి ఈ యంత్రాన్ని సేమ్ ఇక్కడ వెనకాల రాసి మీరు మీ భార్య లేదా భర్త ఎవరి పేరైనా ఇక్కడ రాసి ఈ యంత్రాన్ని రాసి మీ ఇష్ట దైవం ముందు లేదా మీ కులదైవం ముందు పెట్టి ఈ నేతి దీపాన్ని వెలిగించి అప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం ఏంటి? ఈ మంత్రం ఉన్నది ఉన్నట్లుగా జపించాలి. జపించినచో మీకు క్లియర్గా ఏదైనా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే కేవలం 3 రోజుల్లోనే వశీకరణం అవుతారు. ఇప్పుడు ఈ మంత్రం మీకు అర్థమయ్యేలా నేను చెప్తున్నా. ఇది అతి శక్తివంతమైన వశీకరణ మంత్రం ఇది. ఈ వశీకరణ మంత్రం ఓం హిం రక్త చాముండే అముకన్య మామావశ్యం కురు స్వహి. సో ఇక్కడ అముకం అనే చోట పేరు, అముకం అనే చోట పేరు రావాలి. మీరు మీ భర్తను వశీకరం చేయాలనుకుంటే భర్త, భార్యను వశీకరం చేయాలనుకుంటే భార్య 7 సార్లు జపించాలి. ఓం హిం రక్త చాముండే అముకన్య మామావశ్యం కురు స్వహి. అలాగే ఇప్పుడు ఈ యంత్రాన్ని కూడా మీరు పసుపు రంగులో సేమ్ ఇలానే పసుపు రంగు కాగితం మీద రాసి అది మీ చేతిలో పట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని జపించాలి. ధన్యవాదములు.